మెగా9 టీవీ నేను మానస. భారత ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలంగా అధికంగా ఉన్న వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈసారి రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లను కట్ చేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో సామాన్య మధ్యతరగతి వారికి పన్ను మినహాయింపును పెంచగా ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ను తగ్గించి మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటను కలిగించింది. రెపో రేట్ తగ్గించడం 5 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల్లో లోన్లు, ఈఎంఐల వడ్డీ రేట్లు తగ్గుతాయా, పెరుగుతాయా? అసలు రెపో రేట్ అంటే ఏంటి? మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్ను ఆర్బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేట్ను 0.25% మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దీంతో రెపో రేటు 6.50% నుంచి 6.25%కి దిగొచ్చింది. వడ్డీ రేట్లను సవరించడం 2 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావటం విశేషం. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత రెపో రేట్ 6.25%కి చేరటం గమనార్హం. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ 12 లక్షల రూపాయల ఆదాయంపై 0 ట్యాక్స్ ని ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లలో కోత విధించడంతో మధ్యతరగతి ప్రజలకు మరింత ఊరట లభించినట్టు అయింది. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్ను రెపో రేట్ అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి పూచీకత్తుపై వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ వివిధ ఆర్థిక సూచికలను అంచనా వేయటం ద్వారా రెపో రేట్ను నిర్ణయిస్తుంది. ఎంపీసీలో ఆర్బీఐ గవర్నర్ సహా 6 సభ్యులు ఉంటారు. రెపో రేట్లు తగ్గితే బయట ప్రజలకు ఇచ్చే లోన్ వడ్డీలను వివిధ బ్యాంకులు తగ్గిస్తాయి. తద్వారా ప్రజలు తమ జేబుల్లో నుంచి తక్కువ ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. ఫలితంగా సేవింగ్స్ పెరుగుతాయి లేదా ఇతర వాటిపై ప్రజలు ఖర్చు చేస్తారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. రెపో రేట్లు తగ్గటం వల్ల బ్యాంకులకు తక్కువ వడ్డీకే ఆర్బీఐ నుంచి లోన్లు అందుతాయి. దీంతో బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపైన వడ్డీలు తగ్గించనున్నాయి. పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ పై వడ్డీలు తగ్గనున్నాయి. దీంతో ప్రజల వినియోగం పెరగటం, కొనుగోళ్ల శక్తి పెరగటం, పెట్టుబడి పెరగటం జరుగుతుంది. ఇది ఎకానమీ బూస్ట్ చేస్తుంది. ఆర్బీఐ రేట్ కట్స్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న మంత్లీ ఈఎంఐలు కాస్త తగ్గుతాయి. దీంతో కామన్ మ్యాన్ కు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వలన ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి కొంత నెగటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కస్టమర్లకు ఇచ్చే వడ్డీలను బ్యాంకర్లు తగ్గిస్తారు. దీంతో సేవింగ్స్ పైన, ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఆర్బీఐ రేట్ కట్స్ వలన ద్రవ్యోల్బణం అదుపులో వస్తుంది. వడ్డీ రేట్లు తగ్గటం వలన వినియోగం పెరగటం, జనాలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా వస్తు సేవలు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి.